లేవగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చేది మొబైల్. మొబైల్ నీ పక్కన లేకపోయిందనుకో, ఏదో యుద్ధాలు, భూకంపం జరిగినట్టు బాబాయ్ 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 అనేస్తాం. చాలా భయపడిపోతాం మొబైల్ పక్కన లేకపోతే. ఒకటి బాగా ఆలోచించండి, నువ్వు లేవగానే ఫస్ట్ గుర్తొచ్చేది మొబైల్ అయితే మరి లేవగానే ఇంక దేనికోసం ఆలోచిస్తున్నావు? ఫస్ట్ మొబైల్ కనబడాలి. మొబైల్ కనబడితే హ్యాపీ, అంతే కదా. ఫోన్ నీ పక్కన ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నావు, కానీ ప్రశాంతంగా అయితే అస్సలు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్ని ఈ ఫోన్ లోనే ఉన్నాయి. మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు, మన మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే అన్ని కొత్త కొత్త ఆలోచనలు పడతాయి. అదే స్టోరేజ్ నీ ఫోన్ లో నిండిపోతే నీ మైండ్ లో కూడా పెద్ద ఖాళీ ఏమి ఉండదు. అంటే అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు అంతా మనము మొబైల్ మీద బేస్ అయిపోయాం కదా. మొబైల్ లో స్పేస్ ఉంటే మనలో స్పేస్ ఉన్నట్టు, మొబైల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైతే మనలో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినట్టు. అంటే అన్ని నెంబర్స్ అందులోనే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వచ్చే నెంబర్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ పోయే నెంబర్స్ ఉన్నాయి, కలిసి వచ్చే నెంబర్స్ ఉన్నాయి, పోయే నెంబర్స్ ఉన్నాయి, ఇలా చాలా నెంబర్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ ని మనం అందులోనే పెట్టుకుంటున్నాం కదా. ఎంత బరువును మోస్తున్నాం మనం. మొబైల్ ఉందనుకుని హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం, కానీ దాని నుంచి వచ్చే ప్రాబ్లం చాలా పెద్దది. అంటే నేను ఏమంటున్నానంటే, మొబైల్ కే ఎడిట్ అయిపోతే మనం ఇంట్లో వాళ్ళతో గడపలేం, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేం, అమ్మ నాన్నకి సమయం ఇచ్చేది కూడా ఏముండదు. 24 hours ఫోన్ ఫోన్ ఫోన్. ఏదైనా విషయాన్ని కాల్స్ లో మాట్లాడుకోవడం వేరు, అదే విషయాన్ని డైరెక్ట్ గా కలిసి మాట్లాడడం. అంటే ఇప్పుడు నాకు తెలిసి పేరెంట్స్ తో ఎలాగా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అసలు పేరెంట్స్ అనేవారు ఉన్నారా లేక తిన్నారా ఇవే పట్టింపే లేదు. ఎవరి బిజీలో వాళ్ళు. ఫోన్ యూజ్ చేయండి, యూజ్ చేయడం తప్పు అనట్లేదు. అది ఎంత వరకు యూజ్ చేయాలో అంతవరకు మాత్రమే యూజ్ చేయాలి. మనం దాని మాట వినకూడదు. పొద్దుటే లేవగానే నువ్వు ఫోన్ కి బానిస అయిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఫోన్ ఉన్నంత మాత్రాన అందరికి దూరం అయిపోవాలని లేదు కదా. ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయండి. సరదాగా మీ ఇంటి దగ్గర గడపండి, పేరెంట్స్ తో గడపండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. మీకు ఇచ్చే సమయంలో 1 గంట అయినా ఇవ్వండి ఫోన్. ఎందుకంటే అలాగే అయిపోయింది మరి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మొబైల్ కి మాత్రం ఎడిట్ అవ్వద్దబ్బా. మనకు సమయం ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా గడిపి, హ్యాపీగా గడిపి, వాళ్ళతో చిన్న చిన్న కబుర్లు, సంతోషాలను పెంచుకుంటే అదే పెద్ద సంతోషం అని నా ఫీలింగ్. మీకు ఒక పెద్ద గమనిక ఏంటో చెప్పనా? మీరు కాల్ మాట్లాడేటప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు, ఫోన్ లో బిజీ అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదమ్మా అని అనుకుంటారు కదా. కానీ మీ ధ్యాస అంతా మీ పైన పెడతారు. నమ్మట్లేదా? నమ్మాలి. మీరు మాట్లాడుతున్న ప్రతి మీ ధ్యాస అంతా నీ పైన పెడతారు. ఎందుకంటే నువ్వంటే ప్రేమ కదా. నా కూతురు ఏమైపోతుందో, నా కొడుకు ఏమైపోతున్నాడో, నా కబుర్లు ఏయో నాతో ఉండి చెప్తే బాగున్ను, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తారు. మనం ఏమనుకుంటామంటే, అసలు ఏం ఆలోచించట్లేదు మన కోసం అనుకుంటా. కానీ వాళ్ళ ప్రేమకు మించింది ఏది ఉండదు. నువ్వు ఎంతసేపు ఫోన్ లో బిజీ అవుతావో మీ పేరెంట్స్ కూడా అంతకన్నా ఎక్కువే బాధపడతారు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి సమయాన్ని ఇస్తూ హ్యాపీగా గడపండి. ఇలాంటి సమయం మళ్ళీ దొరకదు, మళ్ళీ రాదు. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు అని నేను చెప్పట్లేదు, మాట్లాడండి. ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళకండి. ఏదైనా అక్కడక్కడికే మాట్లాడుకున్నామా లేదా హ్యాపీగా ఉన్నామా అంతే.